కూటమిలో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రతి నెల సమావేశాలను నిర్వహించుకుంటున్నామని ఎంపీ దగ్గమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నానీలు పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్స్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు మొదలుపెట్టామని, చంద్రగిరి పట్టణానికి శ్మశాన వాటిక, తిరుమల నడక భక్తులకు వసతి సౌకర్యం, రాయల చెరువు రోడ్డు మరమ్మతులు, చెరువు కట్ట సమస్యలు, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం నీటి సమస్యలు, తలకోన బ్యాక్ వాటర్ను చెరువులకు అనుసంధానం చేయడం, నేండ్రగుంట, పెనుమూరు డబుల్ రోడ్డు వంటి అభివృద్ధి పనుల కోసం ఎంపీ దుగ్గమళ్లు ప్రసాదరావుతో కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పాకాల రైల్వే స్టేషన్ జంక్షన్లో లోడింగ్, అన్లోడింగ్ పాయింట్ ఏర్పాటు కోసం రైల్వే మంత్రికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. గతంలో ఉన్న ప్రజాపతి ఏ విధంగా దోచుకున్నాడో అందరికీ తెలిసిందేనని తెలిపారు. ఆయన అవినీతి బాగోతాన్ని బయటకు తీస్తుంటే నాపై బురద చల్లాలని చూస్తున్నారని, ప్రాణం ఉన్నంత వరకు అవినీతికి పాల్పడనని, నా పేరు చెప్పి అవినీతికి పాల్పడితే సహించనని, నన్ను చంపడానికి ప్రయత్నించినా భగవంతుడు ప్రాణాలతో ఉంచాడంటే ప్రజలకు సేవ చేయడానికేనని భావిస్తున్నానని తెలిపారు. అభివృద్ధి సలహాలు ఇస్తే పార్టీలకు అతీతంగా పాటిస్తానని తెలిపారు. అలా కాకుండా పదే పదే బురద జల్లే ప్రయత్నం చేస్తే 2020 నుంచి 2024 వరకు జరిగిన భూ స్కాములన్నీ బయటకు తీస్తానని తెలిపారు. ఎవరు ఏ సహాయం కావాలని వచ్చినా అందుబాటులో ఉండి చేస్తానని తెలిపారు. విలేకరుల సమస్యలను కూడా నా దృష్టికి వచ్చాయని, గతంలో ఇంటి స్థలాలు పొందలేని జర్నలిస్టులకు ఎంపీ, కలెక్టర్ సహకారంతో పట్టాలు మంజూరు చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడా వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడటం లేదని, ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా పోలీసుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత భద్రత కూడా తెలుగుదేశం పార్టీదేనని, మరింత భద్రత కావాలన్నా నా గన్మ్యాన్లను కూడా పంపుతానని తెలిపారు. 4 సంవత్సరాల అభివృద్ధిపై దృష్టి సారించి 5వ సంవత్సరం మళ్లీ ప్రజల్లోకి వెళ్తానని, రాయల చెరువు కట్ట ఎలాంటి పరిస్థితుల్లో కోతకు గురి కాకూడదని, పబ్లిసిటీ పిచ్చి ఉంటే హంగామా చేయవచ్చు, ఇరిగేషన్ ఇతర అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. 4 ఏళ్లలో కట్ట క్రింద పై ఉన్న గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జిల నిర్మాణానికి అంచనా వ్యయం వేయించాము. 53 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి నిధులు సేకరిస్తామని, తన్నపల్లిలో ఒక రైస్ మిల్ నుంచి డబ్బులు అడిగినట్లు సాక్షి పేపర్లో రాసుకొచ్చారు. అక్కడ స్థానికులు రైస్ మిల్ ద్వారా పొల్యూషన్ వస్తుందని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పొల్యూషన్ అధికారులు పరిశీలించి సీజ్ చేశారు. అందులో డబ్బులు డిమాండ్ చేశారన్నది అవాస్తవం. ఆర్యవైశ్య సంఘాల నేతలతో కూడా చర్చించి అక్కడ జరిగిన ఘటనల గురించి వివరించాను. వారు కూడా సమ్మతించారు. అక్కడ ప్రజలకు అభ్యంతరం లేకుంటే నా ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. చంద్రగిరిలో ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలు పరిశీలిస్తున్నాను. ఈ క్రమంలో చంద్రగిరిలో 2 ఎకరాలు చూడటం జరిగింది. ఆ స్థలం వైసీపీకి చెందిన ఒక కాంట్రాక్టర్దని తెలుసుకొని ఈ నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. ఇంతలో కాంట్రాక్టర్ను బెదిరించి 7 కోట్లు భూమి రాయించుకున్నానని వారు పత్రికల్లో రాయించుకున్నారు. చిత్తూరులో ఉన్న నా క్వారీ విక్రయించి చంద్రగిరిలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సొంత నిధులతో ఇంటినైనా నిర్మించుకుంటానే తప్ప ఇతరులది ఆశించనని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ ముందు మేము ఏ విధంగా ప్రామిసులు చేశామో ఆ హామీలు నెరవేర్చేదానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఇప్పుడే చుట్టుపక్కల చంద్రగిరి నియోజకవర్గం ఆనుకున్నటువంటి మండలాల రోడ్లు కూడా వేయటం జరుగుతూ ఉంది. ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా దోచుకున్నాడో మీకు తెలుసు. ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని బయట లాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు. ప్రతి దానికి చెప్తున్నా, నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను. నాకు తెలిసి నేను చేయను. తెలియక నా పేరు పెట్టి ఎవరైనా చెప్తే మీడియా సోదరులు తెస్తే దానిపైన ఇస్తా. ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు, తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు కాదు. మీ ద్వారా ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా ఈరోజు బతికానంటే దేవుడు ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నువ్వేదైనా సలహాలు ఇవ్వు, నేను పాటించి దాన్ని పార్టీలు అతీతంగా మేమంతా కూర్చొని చేస్తాం. సలహాలు ఇవ్వకుండా ప్రతిపక్షం పైన ఏదో బురద జల్లాలంటే 2020 నుంచి 2024 వరకు జరిగిన భూస్కాములన్నీ కూడా బయటకు తీస్తా. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువులు ఆక్యుపై చేసుకున్నారు, వాటిపైన దృష్టి సారిస్తాం. అన్ని విషయాలు ఉంది, కొన్ని చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయి. మేమైతే ఎక్కడ కానీ వ్యక్తిగత కక్షలు పోవట్లా. పక్కనున్న నియోజకవర్గంలో చాలా గలాటాలు జరిగినాయి, ఇక్కడ జరగల. తెలిసి అప్పటికప్పుడే పోలీస్ అధికారికి చెప్పి మా వాళ్ళని కంట్రోల్ చేసుకొని పోయాం. ఒకరికి ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం నేను ఓడిపోయినాక 15 రోజులకే మాకు గన్మ్యాన్ తీసేసినారు. మేము వ్యక్తిగతంగా లేకపోయినా హ్యాపీగా జనాలతో తిరిగినాం.
మీకు ఇక్కడ అటువంటి అవకాశం లేకుండా మీకు ఇవ్వాల్సిన భద్రత కల్పిస్తాను. ఇంకా మీకు ఇంకా ఎక్కువ భద్రత కావాలంటే కూడా నా గన్మ్యాన్లు కూడా మేము చెప్పి మీకు ఇచ్చేస్తాం. దాంతో ఏం డౌట్ పడొద్దండి. చెప్పాలి, రాయల్ చెరువు కట్ట ఎటువంటి పరిస్థితులు తగదండి. పబ్లిసిటీ పిచ్చి ఉంటే